నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో మనకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏంటంటే ఒక పర్సన్ ల్యాండ్ ఇష్యూ ఉంది. ఈయనకు తెలియకుండా ఆపోజిట్ పర్సన్ ఒక ఆర్డర్ అయితే తెచ్చుకున్నారంట. ఆ ఆర్డర్ వల్ల మనకు మెయిల్ చేసిన పర్సన్కి అయితే చాలా నష్టం వాటిల్లింది అని మనకు మెయిల్ చేశాడు. అంటే ఇక్కడ ఈ ఆర్డర్ రాకుండా ఉండాలంటే మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చట్టంలో ఎలాంటి చర్యలు ఉన్నాయి మేడం? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీద అవతల అపోజిట్ ఉన్న పర్సన్ అంటే అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఒక కేసు పెట్టి ఇంటరిమ్ ఆర్డర్స్ తెచ్చుకొని ఉంటాడు. అంటే ఒక ఐఏఏసి ఇంటరిమ్ ఆర్డర్స్ ఏంటంటే టెంపరీగా అయ్యే రిలీఫ్, అంటే టెంపరీగా నాకు ఈ ప్రాబ్లం ఉంది, టెంపరీగా నా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పేసి కోర్టులో కేసు వేయడము, దాన్ని ఐఏ అంటారు. ఓకే, ఐఏ వేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, సమ్మన్స్ కూడా పంపించకుండా, ఒకవేళ ఎమర్జెన్సీ కనుక మనం చూపించగలిగితే యూజువల్గా ఏంటంటే ఇంజంక్షన్ సూట్స్ ఇట్లా ఉంటాయి. సో కనీసం ఎవరి మీద అయితే కేసు వేసినామో వాళ్ళకి కనీసం ఒక కేసు ఫైల్ అయినట్టు తెలియదు. వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు కేసు వేసుకొని ఉంటారు, ఆర్డర్స్ కూడా వచ్చి ఉంటే ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ సమ్మన్స్ అనేది వీళ్ళకి పంపిస్తారు. సో ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే కేవియట్స్ ఫైల్ చేయాలి. దాన్ని ఏమంటారంటే కేవియట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ముందే తెలుసుకుంటారు, అంటే ముందే అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా కేసు అవుతుంది, సపోజ్గా సివిల్ మ్యాటర్ అనుకోండి, మన ల్యాండ్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక చెప్తా, నా ల్యాండ్ ఉంది, నా ల్యాండ్ మీదకు ఒక పక్కకు ఉన్న అతను వచ్చి ఇది నా ల్యాండ్, ఇందులోకి నేను వచ్చేస్తా, నాది, ఇది నీది కాదు, ల్యాండ్ నాది అని చెప్పి నా మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉన్నాడు. నాకు అర్థమైంది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఈయన పోయి కేసు ఇస్తాడు. ఇప్పుడు దానికి నేనేం చేస్తా అంటే నేను వెళ్ళి ముందే కేవియట్ ఫైల్ చేస్తా, జ్యూరిస్డిక్షన్ చూసుకొని ఆ కోర్టులోకి వెళ్ళి నేను కేవియట్ వేస్తా. ఏమనంటే ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఇది, ఓకే, ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఏవైతే పూర్తిగా ఇవ్వాలి, ఎక్కడుంది, సర్వే నెంబర్ అన్నీ ఇస్తా. ఇచ్చి ఏం చేస్తా అంటే కోర్టులో ఫైల్ చేపించి, ఒకవేళ ఈ ఫలానా ల్యాండ్ మీద కనుక ఏమన్నా కేసు పడితే నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా, నాకు చెప్పుకునే అవకాశం లేకుండా కేసు అనేది ఏది కూడా నాకు ఎఫెక్ట్ అయ్యే విధంగా, నాకు అడ్వర్స్లో అంటే నాకు విరుద్ధంగా ఇవ్వద్దు ఆర్డర్స్ అని చెప్పి నేను కేవియట్ ఇస్తాను. దీన్ని కేవియట్ అంటారు. సో కేవియట్ ఏంటంటే ఒక ముందు చూపు, షార్ట్ కట్లు చెప్పాలంటే కేసు పడే ముందు నేను చూసుకొని ముందు చూపులాగా వేయడం. ఎందుకంటే ఒకవేళ వేస్తే నాకు చెప్పుకునే అవకాశం ఇవ్వండి, ఊరికే ఇచ్చేయకండి ఆర్డర్స్, నన్ను అడిగే ఇవ్వండి ఆర్డర్స్ అని చెప్పడం, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో దీనివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? దీనివల్ల నష్టాలు అయితే ఖచ్చితంగా ఏం లేవు, బట్ లాభాలే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే క్లయింట్ చెప్తున్నారో ఆయనకు లాస్ అయింది కదా. ఒకవేళ ఆయన ముందే కనుక కేవియట్ కనుక ఫైల్ చేసి ఉంటే కనుక ఏమవుతుండే, ఈయనకు అడుగుతుండే, ఈయనను అడిగితే ఈయన కూడా వచ్చి కేసులో కంటెస్ట్ చేస్తుండే, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఈయన కేసు చేస్తుండే. అప్పుడు ఈయనకు వినే అవకాశం దొరికేది, అదేమంటారు ఐఏలో ఇంజంక్షన్ అయితే రాకుండా ఉండేది కదా. సో ముందే ఈయన ముందు చూపు చూసుకొని ఉంటే ఈయనకి సమన్స్ వచ్చేవే కాదు కదా. సో ఈ కేవియట్కి టైం లిమిటేషన్ ఎంత ఉంటుంది మేడం? కేవియట్ ఏంటంటే ఒక కేవియట్ ఒకసారి నేను ఈరోజు ఫైల్ చేస్తే దానికి 90 days వరకు దాని వాల్యుయేషన్ ఉంటుంది. ఒకవేళ 90 days తర్వాత కేసు కనుక ఫైల్ చేసి కేవియట్ అనేది కన్సిడర్ చేయరనమాట. కేవియట్కి ఎట్లాంటి వాల్యూ ఉండదు, అయిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు. అసలు ఈ కేవియట్ని ఎవరు వేసుకోవచ్చు? కేవియట్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కేవియట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఏదైనా కేసు పడుతుంది అని మనకు ముందు చూపులాగా అనిపిస్తే ఎవరైనా వెళ్ళేయచ్చు, ఏ పర్సన్ అయినా వెళ్ళి వేయొచ్చు. అంటే కోర్టులో ఏ పలానా అంటే మన కేసుకి సంబంధించినట్టు దాని తగ్గట్టు ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి కేవియట్ అనేది. అంటే ఏ కోర్టుల్లో ఈ కేవియట్ కేసుని మనం వేసుకోవచ్చు? ఇప్పుడు ప్రతి కోర్టులో వేయొచ్చు అండి. సివిల్ కోర్టులో వేయొచ్చు, యూజువల్గా సివిల్ మ్యాటర్స్లో ఎక్కువ శాతం ఇవి అవుతూ ఉంటాయి, అక్కడ వేయొచ్చు. తర్వాత హైకోర్టులో వేయొచ్చు ముందే. అంటే హైకోర్టులో ఏదైనా మనకి ఇప్పుడు లోవర్ కోర్టులో కేసు ఓడిపోయిన మీద అయింది అనుకోండి, సంథింగ్ ఏదైనా ఉంది అన్నప్పుడు ముందే కూడా వెళ్ళి మన హైకోర్టులో కేవియట్ చేయొచ్చు. సో ఈ కేవియట్ వేసుకునే ముందు అడ్వకేట్ త్రూ వేసుకోవాలా, లేకపోతే నార్మల్ పర్సన్స్ అయినా వెళ్ళి వేసుకోవచ్చా? కేవియట్ అనేది ఎవరైనా వేయొచ్చు, ఒక అడ్వకేట్ వేయొచ్చు, లేదా పార్ట్ ఇన్ పర్సన్ అంటే ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ అలా అనిపిస్తే ఏంటంటే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, వెళ్ళి మనము అది కేవియట్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, దాంట్లో అన్ని డీటెయిల్స్ నింపేసి మనం దానికి పోస్టల్ స్టాంప్స్ అనేది అతికిచ్చేసి కేవియట్ ఒక సెక్షన్ ఉంటుంది, కోర్టుల సెక్షన్లో వేసేస్తే ప్రాసెస్ కంప్లీట్. దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఈ కేవియట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే కోర్ట్ కేవియట్ అంటే యూజువల్గా అయ్యేది ఏంటంటే సివిల్ మ్యాటర్స్లో. ఎట్లా అంటే ఒకవేళ ల్యాండ్ ఇష్యూ ఉంది, ఈ ల్యాండ్ ఇష్యూలో ఎవరో వచ్చి నా ల్యాండ్ ఆక్రమించుకుని కబ్జా పెడుతున్నారు అని చెప్పేసి కబ్జా పెడుతున్న టైంలో ఎవరో వచ్చి ఏదో కేసు పెట్టే అవకాశం నాకు ఉంది, నాకు కనిపిస్తుంది అనుకోండి, నేను వెళ్ళి సివిల్ కోర్టులో కేవియట్ వేస్తాను. దాన్ని సివిల్ కేవియట్ అంటారు. ఓకే, అంటే ల్యాండ్ ఇష్యూస్ బేసికల్లీ. సెకండ్ వచ్చేసి ప్రాపర్టీ కేవియట్.
ప్రాపర్టీ కేవియట్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, నా పేరు మీద ఉంది, బట్ వేరే వాళ్ళు వచ్చేసి ఏమంటే ఈ ప్రాపర్టీ నీది కాదు నాది అని చెప్పేసి వెళ్ళి నా పేరు ట్రాన్స్ఫర్ చేయించడానికి, అంటే నాకున్న ఏదైతే టైటిల్ ఉందో ట్రాన్స్ఫర్ చేయించడానికి, లేదా మ్యూటేషన్ పేర్లు మార్పిస్తారు చూడండి రెవెన్యూ రికార్డ్స్, అలాంటి ఏమైనా అవకాశం ఉంటే కూడా వాటికి వేసేది ప్రాపర్టీ కేవియట్. ఇంకోటి వచ్చి ప్రోబేట్ కేవియట్. ప్రోబేట్ కేవియట్ అంటే ఏంటంటే ఎస్పెషల్ ఇది ఎలాంటి వాటిలో యూజ్ చేస్తారంటే విల్లులో. సో విల్లులో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయేమో ముందే చూసుకోవాలని చెప్పేసి వేసేది ప్రోబేట్ కేవియట్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మార్క్ అండ్ పేటెంట్ కేవియట్స్. యూజువల్గా మీరు వింటూ ఉంటారు కదా, పేటెంట్స్ రైట్స్ ఉంటాయి. పేటెంట్ రైట్స్ ఏంటంటే మనం ఏదైనా వస్తువు కనిపెట్టినాం, లేదా ఏదైనా ట్రేడ్ మార్క్ ఉంది, ఈ పేటెంట్ అనేది మనకే అనేది ఉంటుంది చూడండి. సో మన నుంచి ఇంకొకరికి పోయే అవకాశం ఉంది, ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు ఈ కేవియట్ వేస్తారు. ట్రేడ్ మార్క్ అండ్ పేటెంట్ కేవియట్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ కేవియట్. మ్యారేజ్ కేవియట్ కూడా వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒకవేళ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే వ్యాలిడ్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఈ పెళ్ళైతే వ్యాలిడ్ కాదు, లీగల్ వ్యాలిడ్ కాదు అని చెప్పే అవకాశం ఉన్నప్పుడు కూడా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మైనర్ మ్యారేజెస్ అట్లా అనుకుంటే అది కూడా ఒక కేవియట్, అది కూడా వేసుకోవచ్చు మ్యారేజ్ కేవియట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రస్ట్ కేవియట్. ఒకవేళ ట్రస్ట్ ఏదైనా ఉంది, ట్రస్ట్ ఉంటాయి కదా మామూలుగా యూజువల్గా, ట్రస్ట్లో ఒకరి నుంచి ఒక పేరు మార్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాకు తెలియకుండా ఈ ట్రస్ట్ మా నుండి ఇంకొకరికి పేరు మార్చొద్దు అని చెప్పడానికి ముందే వేసేది ట్రస్ట్ కేవియట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.